రాయలసీమ ముఖద్వారమైనటువంటి కర్నూలు నగరంలో దాంట్లో ఇక్కడ జి పుల్లారెడ్డి కాలేజీ దగ్గర విశ్వశాంతికి సంబంధించినటువంటి చండీ యాగం నిర్వహించబోతున్నారు. రేపటి నుండి దాదాపుగా స్టార్ట్ అయ్యేటువంటి ఇది కనపడతా ఉంది. అంతేకాకుండా ఈ యొక్క హైందవ సమాజం కోసం ఇలాంటి యజ్ఞ యాగాదులు చేయడం అనేటువంటిది ఈ కర్నూలు ప్రాంతవాసులు చేసుకున్నటువంటి అదృష్టంగా ఈ ప్రాంతవాసులు అంటూ ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమాల గురించి ఇక్కడ మనకు అందుబాటులో స్వామీజీల వారు ఉన్నారు. వారిని అడిగి ఈ యొక్క యాగం యొక్క వివరాలు అన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. స్వామీజీ నమస్తే. స్వామి, ఈ యొక్క యాగం ప్రధాన ఉద్దేశం తర్వాత ఏంది స్వామి, దీని వివరాలు పూర్తి తెలపాలి. శ్రీకృష్ణ కాలచక్రం శ్రీ విష్ణు పంచాయతన మహాయాగం. ఇందులో ఐతచండీ యాగం, అతిరుద్ర యాగం, అలాగే ఐతచండీ యాగం అంటే 10,000 చండీ పారాయణలు, 1000 హోమాలు అయితే ఐతచండీ యాగం, 14,641 నమ్మకములు, 1331 చమకములు చేసి అతిరుద్ర యాగం. ఇదే కాకుండా ఇందులో మహాగణపతి యాగం, మహాశౌర్య యాగం, సుదర్శన లక్ష్మీనారాయణ యాగం, రామాయణ భాగవత హవనాలు, నక్షత్ర యాగం, నవగ్రహ యాగం, ఇంకా విశేషమైన యాగాలు ఉన్నాయి. ఇది కాకుండా సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం ఉంటుంది. అదే కాకుండా లక్ష దీపోత్సవం ఉంది, కోటి కుంకుమార్చన, కోటి దీపోత్సవం, కోటి బిల్వార్చన, కోటి తులసిదార్చన ఉంది. ఇది కాకుండా ప్రత్యేకించి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా విశేషమైన కళ్యాణం, లక్ష్మీనారాయణ కళ్యాణం, లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం, లక్ష్మీ గణపతి కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం, ఉమామహేశ్వర కళ్యాణం, విశేషమైనటువంటి కళ్యాణాలు ఉన్నాయి. అలాగే ఇంకా లక్ష తమలపాకులార్చన, లక్ష తమలపాకులార్చన, విశేషంగా 1,00,000 పార్థివ శివలింగాలు చేసే అభిషేకం అర్చన, ఇవన్నీ విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. అదే కాకుండా ముఖ్యంగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఉచితంగా హోమంలో కానీ, పూజల్లో కానీ, అర్చనలో కానీ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఇది కాకుండా ప్రతి భక్తునికి కూడా ఉదయం వచ్చేటువంటి వారికి అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, సాయంత్రం అల్పాహారం ఉంటుంది. ఇది ముఖ్యంగా విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రకృతి సమతుల్యత కోసం పాడి పంటల అభివృద్ధి చెందాలని, అలాగే ఇప్పుడు ప్రకృతిలో జరుగుతున్నటువంటి విశేషంగా జరుగుతున్నటువంటి దౌర్బల్యత్వాన్ని నిర్మూలించడానికి, అలాగే ప్రకృతిలో ఉండబడేటువంటి సమస్త జీవరాశులు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ మహాయాగాన్ని సంకల్పించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ మహాయాగంలో పాల్గొని తరించాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ. జై స్వామి, దాదాపు ఇక్కడికి ఎంతమంది భక్తులు రావచ్చని అంచనా ఉంటుంది కదా? అంటే కేవలం ఇందులో వేద పండితులు మాత్రమే 500 మంది పైగా పాల్గొంటున్నారు. భక్తులు సుమారుగా 10,000 నుంచి 50,000 మంది, కొన్ని సమయంలో 1,00,000 కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా అంటే విశ్వశాంతికి సంబంధించినటువంటి యాగం అంటారు. టోటల్ దీన్ని విశ్వశాంతిని ఆకాంక్షిస్తుంది. ఎందుకంటే ప్రకృతి ఇప్పుడు అందరూ కూడా ఈతి బాధలతో, రోగ బాధలతో, ఇటువంటి వాటిలో ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా నిర్మూలన చేయాలని ఏకైక లక్ష్యం. ఇలాంటి యాగం మామూలుగా మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడన్నా చేసినారా? ఇంతకుముందు ఇది 88 యాగాలు అయింది. ఇది 89. ఇంతకుముందు కర్నూలులో 2014 నవంబర్ డిసెంబర్ ఇక్కడ యాగం చేశాను. సింకేశ్వర రోడ్లో మన గోవిందరెడ్డి. మీరు ఎక్కడ ఉంటారు సార్? నేను ఎక్కువ బృందావనం, కాశీలో ఉంటాను. ఇప్పుడు ఆల్రెడీ ఆదోనిలో ఆశ్రమం కడుతున్నాను. ప్రధానంగా ఈ యొక్క చండీ యాగం అంటే ఈ చండీ యాగంలో మనం స్వామీజీల వారు వివరించిన ప్రకారంగా భక్తులు కూడా ముఖ్యంగా కూడా అనేక రకాలైనటువంటి పూజలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాదాపు 1,00,000 మంది భక్తులు కలిసే అవకాశం కూడా ఉందని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఉచిత అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉంటాయని అంటున్నారు. అంతేకాకుండా ఈ యొక్క విశ్వశాంతిని అంటే ఈ యొక్క రోగాలు కావచ్చు, ఈ యొక్క ప్రజలకు సంబంధించినటువంటి వేరే వేరే రకాల కారణాలను పోగొట్టడానికి కోసం అని చెప్పేసి ఈ యాగం ప్రధానంగా ఈ యొక్క మానవాళి యొక్క ఒక హైందవ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యాగం చేస్తా ఉన్నామని చెప్పేసి స్వామీజీల వారు అంటున్నారు. అంతేకాకుండా ఈ యొక్క భక్తులు అందరూ కూడా దీనిలో పాల్గొని దిగ్విజయంగా కొనసాగించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్, కర్నూలు.